ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనం ప్రభువైన యేసు ఇలా మాట్లాడుతున్నారు. మత్తయి 16:24లో అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపబోతే ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడిపోవాలి. వెంబడింపబోతే ఎడల ఒకవేళ ప్రభువైన యేసుని వెంబడింపబోతే లోకంలో ప్రభువైన యేసుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ లోకం అనేది క్రీస్తు యొక్క అభిమానులు ఉన్న లోకం. నువ్వు అభిమానివో శిష్యుడవో తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. అభిమానులు ప్రభువైన యేసు అంటే అభిమానులు చూపించేవాడు. ఆయన ఏమంటే ఊరుకోని వాడు, ఆయన దూషించితే సహించలేని వాడు, ప్రభువైన యేసును గౌరవంగా చూసేవాళ్ళు అభిమానులు. ఒకవేళ నువ్వు ఆ కోపకు చెంది ఉన్నట్టయితే ఈ కృష్ణ ప్రభువున నీకు ఏ ప్రయోజనం ఉండదు. ప్రభువైన యేసును వెంబడించడానికి మనుషులు జనసమూహాలు కూడుకున్నాయి. లూకా సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనం ఇలా రాబడి ఉంది. 14వ వచనం, బహుజన సమూహములు ఆయనతో కూడా వెంబడించినప్పుడు ఆయన తిరిగి నా యొద్దకు వచ్చి తండ్రిని భార్య పిల్లలను ద్వేషింపకుంటే శిష్యుడు కానేరడు. అభిమాని వేరు, శిష్యుడు వేరు. అభిమానంతో ప్రభువైన యేసును గుంపులుగా, మామూలు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, జనసమూహాలు ఒకరి మీద ఒకరు పడుతూ ప్రభువైన యేసును వెంబడిస్తుండేవాడు. ఆయన వెంబడించే వారిలో మొదటి రకం రోగాలు బాగు చేసుకోవాలని ఆలోచన చేసేవారు. రెండవ రకం రోగులను ఆయన సముఖానికి తెచ్చినవారు. మూడవ రకం ఆయన బోధన వినడానికి ఆసక్తి చూపించినవారు. నాలుగవ రకం ఆయన విమర్శించడానికి పూనుకున్నవారు. ఐదో రకం వింతలు వినోదాలు చూడాలని ఆలోచన చేసినవారు. రకరకాల విద్యలు. కాబట్టి ప్రభువైన యేసును వెంబడించడంలో వెంటబడుతుండేటప్పుడు వెంబడించేవాళ్ళు చెప్పేశారు. ఎవడైనా వెంబడింపకపోతే ఆలోచన చేసుకోవాలి, తొందరపడక్కర్లేదు. ఇది ఆలోచించవలసిన కార్యక్రమం. ఏం ఆలోచన చేయాలి అంటే, వెంబడించుకున్నవాడు తన తల్లిని తండ్రిని అన్నదమ్మలు అక్కచెల్లెళ్ళు భార్యని పిల్లలను తన ప్రాణాన్ని సహా, ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు. తల్లిదండ్రులను ద్వేషించమల్లా, భార్య బిడ్డలను ద్వేషించమల్లా ప్రభువైన యేసు ఏం చెప్పాడు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం రాబడుతుంది. మత్తయి 10:37లో ఏం చెప్పి ప్రభువైన యేసు చెప్పిన సమాచారం ఇది. తండ్రినైనను అని సమాచారం. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాడు అని సమాచారం. త్రాసులో వేసాయి, త్రాసులో పెట్టి మీ తండ్రి నాకు త్రాసులో పెట్టి నువ్వు నాకు త్రాసులో పెట్టు, తూచేయి ఎవరు ఎక్కువగా తూగుతారో అని. నీ తల్లిదండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రుడు కాదు. కాబట్టి నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించకపోతే నా పాత్రుడు కాదు. ప్రభువైన యేసుని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఒక విశేషమైన సమాచారము
అది శిష్యులకు సంబంధించింది. అభిమానం వరకునే ఎంటబడతారు, వింతలు వినోదాలు చూస్తుంటారు. ఓహ్ వాళ్ళు చేశాడు ఆ కార్యక్రమాలు చెప్పుకుంటుంటారు. ఆయన గొప్పవాడండి అదని ఇదంతా మాట్లాడుకుంటారు. ఆయన గొప్పవాడని వింతలు వినోదాలు చేసాడని మాట్లాడుకోవటం అభిమానం చూపించడమే కానీ శిష్యులుగా ఉండటం కాదు. నువ్వు అభిమానం చూస్తే నువ్వు వచ్చే లాభమేమి ఉండదు. ప్రభువైన యేసు మృతి నుంచి లేపబడిన తర్వాత ఆయన ఆదేశించిన విశేషమైన సమాచారం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అపోస్తలులను కలుసుకొని 18వ వచనం యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమాచారం అభిమానులను తయారు చేయటం కాదు, ప్రభువైన యేసుకు శిష్యులుగా చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవడు శిష్యుడు అంటే, శిష్యుడు అంటే ఎవడు అంటే తన తల్లిదండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు, తన భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, తన అన్నదమ్ముల కంటే అక్కడి కంటే ఎక్కువ ప్రేమించేవాడు, తన ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు అని చెప్పేశాడు. శిష్యుడు కాదు. నీకు అలాంటి ఆలోచన ఉంటే ఆయన శిష్యుడు అయ్యడానికి అవకాశం ఉంది. కానీ ఇంక ప్రత్యేకించి ఇంకేం చెప్పాడు అంటే, శిష్యుడు కాదలుచుకున్నప్పుడు నీ సిలువ ఎత్తుకొని నడవాలి అన్నాడు ప్రత్యేకించి. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడిన విశేషమైన సమాచారం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే 34వ వచనం చదువుతాం. 34 చేర్చి నన్ను వెంబడింపకోరువాడు తను తను ఉపేక్షించుకొని ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉపేక్షించుకునేవాడు తను సిలువేయబడిన వాడు. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఉపేక్షించుకొని. నువ్వు క్రీస్తు ప్రభుతో పాటు సిలువేయబడితే ఉపేక్షించుకున్నవాడు పోయి ఉంటావు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నా, జీవించేది లేదు కాదు. కాబట్టి ఉపేక్షించుకొని నీవు జీవించడం కాకుండా నీ వ్యక్తిత్వం, నీ స్వభావం, నీ వ్యక్తిగా నిన్ను సిలువేసుకొని ఉపేక్షించుకొని తను సిలువనెత్తుకొని వెంబడించాలి. ఉపేక్షించుకొని వెంబడించాలి, సిలువనెత్తుకొని వెంబడించాలి. ఉపేక్షించుకొని అంటే తాను సిలువ వేయబడి నేను జీవించేది నేను కాదు. కాబట్టి నువ్వు జీవించేది నీవేనా? నీవే జీవించుతుంటే ప్రభువైన యేసుకు శిష్యుడు కాదారు. నీవు నీ కొరకు బ్రతుకుతుంటే నువ్వు శిష్యుడు కాదారు. ప్రభువైన యేసు చెప్పేసి ప్రత్యేకించి తను ఉపేక్షించుకొని తను సిలువేయబడి సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువెత్తుకొని వెంబడించాలని విశేషమైన క్రీస్తు ఇంకా సిలువేయబడ్డా. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఇంకా సిలువేయబడ్డా. సిలువ చిత్రహింసకు సూచన. ప్రభువైన యేసు చిత్రహింసకు పాలయ్యాడు సిలువలో. ఈ సిలువెత్తుకొని వెంబడించాలి.
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాబడింది. హెబ్రీ 12:2లో గ్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి, శిలువ అవమానానికి సూచన. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ప్రభు యేసు నామమున మాట్లాడు జీవితం జీవిస్తున్న వరకు, ప్రభు కొరకు జీవిస్తుంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఎవడైనా ప్రభు నామమున నిన్ను హేళన చేస్తే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. నిందపాలైతే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. శిలువను సహించడం వల్ల ఒక విశేషమైన శిలువ ఎత్తుకోవటం వల్ల దాంట్లో అవమానాన్ని సహించడం వల్ల ఒక విశేష. ప్రభువుకు నామము నిమిత్తము అవమానాన్ని సహించితే నువ్వు శిలువెత్తుకున్న వాడిపై ఉంటావు. ప్రభు నామం అవమానం వచ్చింది అనుకో, అనుకోండి తప్పుకున్నావు అనుకో, ముఖం చాటేసుకున్నావు అనుకో, ముఖం చాటేసుకున్నవాడు శిలువెత్తుకున్నవాడు కాదు. ఆయన వెంబడించే విధానం కాదు అది. ఆయన నామం నిమిత్తం శ్రమ వచ్చింది అనుకో, శ్రమ వచ్చింది దాన్ని తప్పుకునేవాడు, నువ్వు శిలువెత్తుకునేవాడు కాదు. ఆయన నామం నిమిత్తం అవమానం పొందటానికైనా శ్రమ పట్టడానికైనా మనిషి సిద్ధపెడితే సిలువెత్తుకొని ఆయన నామం నిమిత్తం ఏది సహించడానికి ఆలోచన లేదు వాడు నీ క్రీస్తుని వెంబడించేదానికి శిష్యుడు కానేరు. ఆయన నామము నిమిత్తము శ్రమ అనుభవించడానికి సిద్ధపడిన వాడు, అవమానం పొందటానికైనా వెనుకాడని వాడు, సిలువెత్తుకున్నవాడు. సిలువెత్తుకొని అనుదినం నన్ను వెంబడిస్తాడు. ప్రభు నామం నిమిత్తము గౌరవం ఉందనుకో, గొప్పగా మాట్లాడు. ప్రభు యేసు భూమి జీవించిన దినాల్లో ఆయన అద్భుతాలు చేసేవాడు. అద్భుతాలు చేస్తుంటే ఆయన శిష్యులు ప్రక్కనే ఉండి మా ప్రభు అని చెప్పని గొప్ప చెప్పుకునేవాడు. ఆయన శిలువ మా అనుభవించే పరిస్థితుల్లో తప్పుకొని పోయాడు. అక్కడ ఉన్నాడు. ఆయన విసర్జించి వెళ్ళిపోయారు. అందువలన ప్రభు ఏం కోరాడు అంటే, నన్ను శిష్యుడు కావాలని కోరుకున్నప్పుడు ప్రతివాడు ఎవడైనా నన్ను వెంబడించాలనుకున్నవాడు నా శిష్యుడై ఉండాలి. నన్ను వెంబడించేవాడు నా శిష్యుడై ఉండాలి. నా శిష్యుడై ఉండాలి అంటే తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. నా నిమిత్తము హింస పొందటానికి సిద్ధపడిన వాడై ఉండాలి. రెండో తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో, 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఎంతమంది? అందరికీ. కొంతమందికి దీంట్లో మినహాయింపు ఉందా? లేదు. ఎవరికి మినహాయింపు లేదు. నువ్వు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించితే, క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటే అది సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన హింస పొందేది సహజమైన సార్. నీ సిలువెత్తుకొని నా నామం నిమిత్తము హింస పొందినప్పుడు నేను సంతోషించగలిగినట్టు ఉండాలి ప్రభానేష్. కాబట్టి వాస్తవానికి గౌరవించినప్పుడే తలెత్తుకొని తిరిగి ఆయన నామం నిమిత్తము శ్రమ వస్తుంది అనుకొని తల చాటేసుకునేవాడు శిష్యుడు కానేరడు. ఆయన నామం నిమిత్తము గుర్తింపు ఉన్నది అని ఆలోచన చేసినప్పుడే బహిరంగంగా కనబడి ఆ నామం నిమిత్తము నిందపడే పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖం చాటేసుకునేవాడు, సిలువెత్తుకునేవాడు కాదు. కాబట్టి శిష్యుడు ఎవరు? శిష్యుడు అంటే నువ్వు అభిమానివో శిష్యుడు. అభిమానం అయితే నువ్వు లోక సంబంధివి, ఆయన సంబంధించిన వాడు కాదు. కాబట్టి బ్రహ్మణ యేసు త్యాగం మాట్లాడిన విశేషమైన సమాచారం.
శిష్యుడు కావాలి అంటే చెప్పచ్చు. మీరు నింద పాలైనట్టయితే ఆయన నామనిత నింద పాలైనప్పుడు సహించగలిగితే ఆయన శిష్యులై ఉంటారు. నీ శిలువను ఎత్తుకొని వెంబడించే కాదు. శిలువ ప్రభువుని యేసు శిలువ అనుభవించాడు, శిక్ష అనుభవించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ప్రభువుని యేసు 3వ వచనం చదువుతాం. రోమా 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్రంలో నీతి విధి నెరవేర్చబడవలని దేవుడు తన సొంత కుమారుని పాప శిక్షాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి శిలువలో పాపం శిక్షించబడింది. 2 శిలువ శాపాన్ని తొలగించండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన శిలువ శాపాన్ని తొలగించింది. గలతీ 3వ అధ్యాయం 13-14 వచ్చిన రాబడింది. విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు లభించినట్లు కలుగుతాయి. మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనం విమోచించాలని చెప్పేశాడు. కాబట్టి వాస్తవానికి శిలువ శాపాన్ని తొలగించింది. నెంబర్ 3 శాపము శిలువ ద్వేషాన్ని సంహరించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనం శిలువ శాపాన్ని ద్వేషాన్ని సంహరించింది. ద్వేషమును సంహరించి కాబట్టి జాతులు జనముల మధ్యలో ఉండే ద్వేషము శిలువ సంహరించింది. శిలువ ఎత్తుకునేవాడు జాతులు జనముల మధ్యలో ద్వేషము ఉండేవాడు శిలువను ఎత్తుకున్నవాడు కాదు. తమిళనాడులో తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి కొంచెం భేదాలు ఉంటాయి. వాడు తెలుగు వాడు అంటారు, వాడు తమిళ వాడు అంటాడు, వీడు అలాగ అనుకుంటున్నారు. ద్వేషం ఉంది. శిలువ ఎత్తుకున్న మనుషులు కాదు వాడు. శిలువ ఎత్తుకుంటే ద్వేషము సంహరించబడాలి. జాతులు జనముల మధ్యలో జాతులు జనములు అనే వ్యత్యాసము శిలువ సంహరించే కార్యక్రమం. శిలువను ఎత్తుకున్నావు, ద్వేషము సంహరించబడాలి, శాపము తొలగించబడాలి. ప్రభువుని యేసు మీద శిక్ష విధించబడిన తర్వాత క్షమాభివృద్ధి కొద్ది శిలువ క్షమాభివృద్ధి సమకూర్చుడు. అందువలన శిలువ సంధి చేస్తుంటుంది. శత్రువులను సంధి చేసేది శిలువ. కొలసి 1వ అధ్యాయం 20వ వచనంలో కొలసి 1వ అధ్యాయం 20వ వచనంలో సంధి చేసి శిలువ సంధి చేసి అనే ఒక విశేషమైన సమాచారం. ఈ సంధి దూరస్తులను దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం కలవాలని కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టినకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు నిన్ను సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి సంధి చేసి 20వ వచనం 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన నివసింపవనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అది సంగతి. శిలువ రక్తం చేత సంధి చేసి శత్రువులను సంధి చేసి మిత్రులుగా చేసిన కార్యక్రమం శిలువ. శిలువ ద్వేషం లేనిది శిలువ. శత్రువుల మధ్యలో సంధి చేయబడింది శిలువ. శిలువను సహించి అనే ఒక విశేషమైన సమాచారం. ప్రభువుని విషయం కోరుకుంటున్నాడు అంటే నన్ను వెంబడింపకొస్తే నీ శిలువ ఎత్తుకొని వెంబడించాలి. శిలువ ఎత్తుకుంటే వెంబడించే కార్యక్రమం. శిలువ ఎత్తుకుంటే ఏం జరుగుతుందంటే ఆయన నామం నువ్వు ఎత్తుకొని ఎంత పాలవుతావు.
సహించాలి. ఆయన నామము నిమిత్తం నీ ప్రాణం త్యాగించాల్సిన అవసరం ఉంటుంది, సహించాలి, సిలువనెత్తుకొని అంటున్నాడు. కాబట్టి బ్రహ్మాండేశ్వరుని వెంబడించడం అనే ఒక శిష్యుడిగా బ్రతకాలి అనే ఆలోచన కలిగిన వాడు చాలా వ్యత్యాసమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంటుంది. ముగ్గురు మనుషులు ఉన్నారు గ్రంథంలో, ముగ్గురు బ్రహ్మాండేశ్వరుని వెంబడించాలని వెంటబడి వాళ్ళే, ఒక్కడికి మాత్రమే దక్కింది వెంబడించే కార్యక్రమం. చదువుతా లోకాసువార్త 9వ అధ్యాయంలో, లోకాసువార్త 9వ అధ్యాయంలో 57వ వచనం నుండి ఇలా రాబడింది, చదువుతాం. వాడు మార్గంలో వెళుతుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదను, ఎక్కడికి వెళ్ళినా వెంట వస్తాను అన్నాడు. ప్రభానేసి పెడుతున్నాడు, వెళ్తుంటే దగ్గరికి వచ్చిన ఒక అతను, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను. అభిమాని, శిష్యులు కాదు. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అని చెప్పి ప్రభానేసి మాట్లాడుతున్నాడు. అందుకేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవాలి, మనిషి కుమారునికి తలవంచుకుండగాను నీ దగ్గర నాకు చోటు లేదు, చూడాలి. నన్ను వెంబడించాలనుకుంటే నాకు నీ అంతరంగంలో నాకు చోటు ఉండాలి, చోటు ఉండాలి. నీ అంతరంగంలో ఎవరికి చోటు ఉందంటే వేరే వాళ్ళకి చోటు ఉంది. నక్కలకు చోటు ఉంది, ఆకాశపక్షులకు చోటు ఉంది, యుక్తికి చోటు ఉంది, అస్థిరత్వానికి చోటు ఉంది. నాకు చోటు లేదు, శిష్యుడు కాన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ప్రభానేశ్వరం వెంబడించకపోతే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశపక్షులకు కూడా ఉన్నాయి. నీ మనోభావాలకు చోటు ఉంది, నీ అస్థిరత్వానికి చోటు ఉంది, కానీ ప్రభానేశ్వరం చోటు లేదు. నా శిష్యుని కానేరు అస్థిరత్వం, మనోభావాలు, సొంత శరీరంతో స్వేచ్ఛగా జీవితం జీవించే పని, దానికి చోటు ఉంది. క్రీస్తుభవం చోట్లేదు. నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, దూరి బాబా నువ్వు వెళ్ళిపో. నాకు పని, నాకు శిష్యులు కాదు. నెక్స్ట్ రెండో వాడు వస్తున్నాడు. రెండో వాడు ఎలాంటి వాడు అంటే ఒక విశేషమైన వ్యక్తి. మన ఆయన చనిపోయాడంట, చనిపోయిన శవం ఇంటికాడ ఉంది. చనిపోయిన శవం ఇంటికాడ ఉంటే మీటింగ్లో ఏం పని మీకేం పని? ప్రభానేశ్వరుడు వెంబడింపబడిన ఒక విశేషమైన వ్యక్తి. తండ్రి శవం ఇంటిలో, కొర్రాడ మీటింగ్లో ఎవరైనా ఉంటారా? ఈ కుర్రాడు అలా కొట్టాడు. ప్రభానేశ్వరుడు పిలిచేట్రా, నన్ను వెంబడించి అన్నాడు. నా వెంట వస్తాను వాడికి నక్కల బొరియలు ఆకాశపక్షులు కూడా నాకు లేని పొండరా అని అండి పెట్టి తరిమేశాడు. రెండో వాడు కనిపించి దగ్గర అన్నాడు, నన్ను దగ్గర పిలిచాడు, నన్ను వెంబడించి అన్నాడు. అంటే అయ్యా ఒక చిన్న పని ఉందండి, మా నాయన శవం ఇంటికాడ ఉంది, సమాధి చేసి వస్తా అన్నాడు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించబడాలి, శిష్యుడు పాత్రుడు కాడన్నాడు. ఇప్పుడు తండ్రి లేడు, ఇప్పుడు తండ్రి శవం మాత్రమే ఉంది. శవం పాత పెట్టుకునేది అంత పెద్ద ప్రాముఖ్యమైన సమాచారం కాదు అన్నాడు. కారణం ఏమంటే ఈ చనిపోయిన వాడు ముందు చనిపోయిన లోకస్తుడు, లోక సంబంధి. తండ్రి లోక సంబంధి, తండ్రి సాతాను సంబంధి. లోకంలో బతికిన వాడు చనిపోయాడు, శవం ఉంది. ఆ శవాన్ని పాలు పెట్టడానికి ఎంతోమంది ఉన్నారు. నీవు దానికంటే ప్రత్యేకించబడిన వాడు అని చెప్పి ప్రత్యేకించి మాట్లాడే మనిషి మాట్లాడి చదువుతా మాటలు. మరి ఒకరితో వెంట రమ్మని చెప్పారు. మొట్టమొదటి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానయ్యా అని అడిగాడు ఆయన. మృతులను పాతి పెట్టుకొని నన్ను వెంబడించు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు.
వెంబడించిన వాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అని ఒక అవసరమైన మాట. నువ్వు క్రీస్తుని వెంబడించేవాడివా ఆయన రాజ్యాన్ని ప్రకటించడం అని ఒక అవసరమైన మాట. ఈ రాజ్యాన్ని ప్రకటించడం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే ఇంటికాడ ఉన్న తండ్రి శవాన్ని పాతిపెట్టుకునే దానికంటే ప్రాముఖ్యమైనది రాజ్యాన్ని ప్రకటించడం. ప్రభువుని వెంబడించడం ఆయన రాజ్యాన్ని ప్రకటించడం ఒక విశేషమైన కార్యక్రమం. శిష్యుడు ఎవడు శిష్యుడు అంటే ప్రభువుని యేసు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి అయ్యా మా ఇంటికాడ శవం ఉంది, మా నాయనగారి శవం పాతిపెట్టి వస్తా, దానికి కూడా పర్మిషన్ లేదా? లేదు. పాతిపెట్టిన కూడా 300 మంది ఉన్నారు, పోనివయ్యావాడిని, నువ్వు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించాను. వెంబడించమంటాం కాదు, దేవుని రాజ్యాన్ని ప్రకటించు. కాబట్టి వాస్తవానికి మూడవ వ్యక్తి కనుక వస్తున్నాడు, వెనక కనిపిస్తున్న మూడోవాడు వస్తున్నాడు, వెనక మూడోవాడు వస్తే చదువుతాం. మరి ఒకడు మూడోవాడు నీ వెంట వచ్చిందని కానీ ముందు ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి పర్మిషన్ తీసుకుని వస్తాను అన్నాడు. నీ ఇంటి వారి పర్మిషన్ తీసుకుని వచ్చేంత పరిస్థితి నాకు అవసరం లేదు, నా శిష్యుడు కాలేదు. నీ ఇంటి వారి పర్మిషన్ తీసుకుని నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. నీ ఇంటి వారి పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు రేటు రాలేవు అన్నమాటే కదా. మీ నాయన వచ్చి అడిగితే అదే బౌద్ధరా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? మానేస్తావు అన్నమాటే కదా. నా ఇంటి వారి పర్మిషన్ తీసుకుని వస్తాను అంటే వద్దన్నాడు ప్రభు. నేను శుద్ధి నాయన, నీలాంటి వద్దు. నీ ఇంటి వారి పర్మిషన్తో నన్ను వెంబడించాలంటే నా శిష్యులు కానీ నాకు ప్రాముఖ్యమైన నా మాటకు విలువ ఇవ్వాలి సమాచారం. కాబట్టి వాస్తవానికి ప్రభు దేశం వెంబడించడం అనే ఒక విశేషమైన సమాచారం నీకు ఎలా తోస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే సువార్త శిలువ వ్యర్థం కాకుండా ప్రకటించబడాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 17-18 వచనంలో రాబడింది. శిలువ వ్యర్థం కాకుండా ప్రకటించబడాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 17-18 వచనంలో పంపలేదు కానీ శిలువ వ్యర్థమే కాకూడనట్లు సువార్త ప్రకటించుటకే అన్నమాట. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి శిలువ వ్యర్థం కాకుండా ఉండాలంటే సువార్త ప్రకటించబడాలి. ప్రభుని వేసుని వెంబడించేవాడు సువార్తను ప్రకటించేవాడు అయి ఉండాలి, దాగేవాడు అయి ఉండటంట. ఎంతమంది మీ విశ్వాసాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు. మీ విశ్వాసాన్ని ఇతరులతో షేర్ చేసుకోకుండా నువ్వు తీసుకోకుండా వెంబడించే వ్యక్తి కావు. ఆయన శిలువనెత్తుకుని వెంబడించే వ్యక్తి కావు. వస్తావు, ఆదివారం వచ్చి కూర్చుంటావు, కూర్చుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోయి మేల్కొని ఊరుకుంటావు, నీ కార్యక్రమాలు జరిగించుకుని మళ్ళీ నుంచి కూర్చుంటావు. శిష్యుడు కానేరు. నీ విశ్వాసాన్ని ఇతరులకు పంచుకునే కార్యక్రమం శిలువ మోసుకునే వాళ్ళు చేసి జరిగించే కార్యక్రమం. నీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోకుండా నువ్వు శిలువెత్తుకొని ఆయన వెంబడించే వ్యక్తి కావు. అందువల్ల శిలువ మోసుకునే వ్యక్తి అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా వాక్చాతుర్యంతో మాట్లాడటం కాదు, ఆ శిలువ వార్తను వాక్చాతుర్యం లేకుండా ఇతరులకు ప్రత్యేక కార్యక్రమం. శిలువను మోసుకొని వెంబడించే వ్యక్తుల యొక్క జీవితానుభవం. నువ్వు అభిమానిగా పడి జీవితం కొనసాగిస్తున్నావేమో ఇంతవరకు. అని శిష్యుడు కాలేరు. నీ పని పాటలో నిమగ్నమై ఉంటావు, నీ పని బాగా చేసుకుంటూ ఉంటావు, మంచి వ్యక్తివే, మంచి పనివాడివే. కానీ క్రీస్తు శిలువ వ్యర్థమవుతుంది నీ జీవితానుభవంలో. శిలువ మోసుకొని జీవితం కొనసాగించింది. కనుక వాస్తవంగా ఏం జరగాలి అంటే శిలువ వ్యర్థం కాకుండా శిలువ వార్తను మనుషులకు ప్రకటించే కార్యక్రమం క్రీస్తు సంఘం చేసిన కార్యక్రమం. లోకం చేసే పని కాదు ఇది.
కాబట్టి క్రీస్తు శిష్యులైన వారు ఆయన సంఘమైన మధ్యాహ్నం ఆయన శరీరం మధ్యాహ్నం ఏం చేయాలంటే ఆ శిలువ వార్తను ఇతరులకు వినిపించడం అనేది ఒక ముఖ్యమైన సమాచారం. శిలువను మోసుకొని ఆయన వెంబడించడంలో రెండవ కార్యక్రమం ఏం జరగాలి అంటే శిలువకు సంబంధించిన హింసను అంగీకరించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం సమాచారం. 6వ అధ్యాయం గలతీ 6వ అధ్యాయం 12వ వచనంలో శరీర విషయం చక్కగా అడ్డుపెట్టుకోని వారు ఎవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని వీళ్ళని బలవంతం శరీరం ముందు చక్కగా ఇంకా కనపడేవాళ్ళు. కాబట్టి లోకంలో బయటికి చక్కగా కనపడేవాళ్ళం, శరీరంలో చక్కగా కనపడుతుంటాం. కానీ క్రీస్తు శిలువ గుర్చిన హింస పొందటానికి వెనకాడుతుంటాం. శిలువను మోసుకొని వెంబడించే కార్యక్రమంలో ఈ రెండు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వాస్తవానికి క్రైస్తవులు అనే పేరుతో ప్రభు దినాన్ని వచ్చి కూడుతున్నాం. మనం క్రీస్తు శిష్యులుగా భావించబడుతున్నాం. కానీ వాస్తవానికి శిష్యులక్కాం, అభిమానులమై ఉంటాం. అభిమానులు ఏం చేస్తుంటారంటే క్రీస్తు శిలువ వల్ల నింద పొందకుండా ఉండడం మామూలుగా కనపడడం ఆలోచన చేస్తుండే. మరి కాబట్టి శిలువను కూర్చున్న వార్త నశించే వాడికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న వాళ్ళకి దేవుని శక్తి అయ్యింది. దేవుని శక్తిని బయట పట్టడం అనేది భయపడవలసిన అవసరం ఉంది. శిలువ మూడవది ప్రత్యేకించి శిలువ ఏందో అతిశయించడం అనేది ఒక అవసరమైన సమాచారం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటనేమీ లేదు. 14వ వచనం 6వ అధ్యాయం 14 మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ తప్ప దేనియందు అతిశయించుట నాకు దూరమవునుగా శిలువను మోసేవాడు శిలువలో అతిశయించుతుంటాడు. కొంతమంది దేనికి అతిశయిస్తుంటారు అంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అతిశయించేవాడు దేనికి అతిశయిస్తుంటారంటే 23వ వచనం నుండి రాబడింది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు ఎలాగ అతిశయిస్తుంటారనమాట? సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తుంటాడు. నేను ఎంత ఐశ్వర్యవంతుడు అనుకుంటాడు, నేను ఎంత జ్ఞానిని అనుకుంటాడు. ఎంత జ్ఞాని అంత ఐశ్వర్యవంతుడు, ఎంత సూర్యుడు తను చేయదు. కాబట్టి ఇప్పుడు అతిశయించాల్సిన కారణం ఏమంటే జరుగుద్దంటే క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరమాడు. క్రీస్తు శిలువను మోసుకుంటూనే ఆయన వెళ్ళేవాడు, శిలువ యందు అతిశయించేవాడు అయి ఉంటాడు. అతిశయించాడు. అది మనకు తటస్థిస్తుందా అంటే తటస్థితల్లా. శిలువ మన జీవితపు గమ్యం కాదు, మన జీవన విధానం కాదు. శిలువ ప్రకటన అనేది మన జీవన శైలి కాదు. అందువలన ఏం చేస్తున్నామంటే దాచిపెడుతున్నాం. క్రీస్తు శిలువను దాచిపెడుతున్నాం. శిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే నా శిష్యుడు కాదు. నిన్ను ఉపేక్షించుకోవాలి, శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, శిలువ యందు అతిశయించాలి, శిలువకు సంబంధించిన విధులను సహించాలి, శిలువ వ్యర్థం కాకుండా దాన్ని ప్రకటించబడాలి. శిలువ మోసుకుని వెంబడించే శిష్యుడు. మన శిలువను మోసుకుని వెంబడించే శిష్యుల మీద కాదు. కాబట్టి చాలా లోపం ఉంది జీవిత అనుభవంలో. నువ్వు ఎప్పుడైనా శిలువను వచ్చిన వార్త ఇతరులతో పంచుకుని
దాని యందు అతిశయించి, అవసరమైనప్పుడు అవమానం అనుభవించి, నిందపాలైనప్పుడు సహించి, అవసరమైనప్పుడు శ్రమానుభవం అనుభవించి జీవితం కొనసాగిస్తున్నావా? శిలువను ఎత్తుకుని అది వెంబడించాలి. వెంబడించడం కాదు ఇప్పుడు కావాల్సింది, శిలువ ఎత్తుకుని వెంబడించడం ఒక విశేషం. శిలువలో బాధ్యత ఉంది. బాధ్యత, నీ బాధ్యత నువ్వు నిర్వహించుకుంటూ ముందు జీవితం కొనసాగించాలి. బాధ్యత నిర్వహించడం అంటే ఒక విశేషమైన సమాచారం. ప్రభు అనేసి కల్వరి శిలువలో ఉన్నాడు. ఆయనకి 4 తమ్ముళ్ళు, 2 కనీసం 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 6 ఉన్నారు మొత్తం. యోసేపు చనిపోయినట్టున్నాడు. అప్పటికి 6 పిల్లలు ఉన్నారు మరియకు. 6 పిల్లలు మరియకు ఉంటే శిలువ దగ్గర మరియ తల్లి నిలబడి ఏడుస్తూ ఉంది. ప్రభు నేర్చాక దుస్థితిని, ఆ శాపగ్రస్తమైన స్థితిని, హింసను చూస్తూ కన్న కడుపు విలపిస్తున్న పరిస్థితిలో 6 కానీ 4 తమ్ముడు ఉన్నారు, అమ్మా ఇంకిద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, పర్వాలేదు నువ్వు అని అనుకోకుండా ఏం చేశాడు అంటే, ఆమె పోషణ యొక్క బాధ్యత, ఆమె సంరక్షణ యొక్క బాధ్యతను ప్రభువైన యేసు తన శిష్యునికి అప్పగించిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. శిలువను ఎత్తుకొని దీని మీద ఆధారపడే వారిని సంరక్షించడం అనేది నీ అవసరంతో శిలువ ఎత్తుకునేవాడి బాధ్యత. కాబట్టి వాస్తవానికి బాధ్యత రహితంగా సన్యాసంలో చేరిపోయి శిలువ మోసడం అనే కార్యక్రమం కాదు. ఒక ఆయన ఇతర దేశాల నుంచి ఇండియాకు వస్తున్నాడు. పాదిరిగా వస్తుంటే ఆయన శిలువను వేసుకొని వస్తున్నాడు. ఒక 1/4 కిలో బంగారపు గొలుసు, దాంతో ఒక శిలువ. ఆ శిలువ వేసుకుంటేనే బంగారం స్మగ్లింగ్ చేయడానికి వీలు ఉంటుందనే ఉద్దేశంతో బంగారపు గొలుసు ఈ శిలువ వేసి ఒక 1/4 కిలో వేసుకుని వెళ్తాం. పట్టుకున్నారు మనుషులు. అక్కడ పట్టుకున్న తర్వాత నేను పాదిరిని, నేను శిలువ మోస్తున్నానని చెప్పాడు. శిలువ పోయటం అంటే అది కదరా బాబు, బంగారాన్ని స్మగ్గులు చేయటం కాదు, శిలువ పోయటం అంటే. శిలువ పోయటం అంటే ప్రభు నిష్పక్షంగా నిందానుభవించటం, శ్రమానుభవాన్ని అంగీకరించటం, నిందపాలైతే దాన్ని సహించటం, శిలువను ప్రకటించటం, శిలువ యందు అతిశయించటం, శిలువను గుర్చిన వార్త ఇతరులకు పంచటం అనే కార్యక్రమం జరగాల్సిన అవసరం అంటే. మళ్ళీ ఎవరు ఈ పని చేస్తున్నారు? ఎవరైనా ఈ పని చేస్తున్నారా? చేయకుండా ఏం చేస్తున్నారు? అభిమానంగా ఉండిపోతున్నారు. శిష్యులు కాదా? శిష్యులు కాకపోతే అవి కేవలం అభిమానులు అయితే ప్రభువుని యేసుని అంగీకరించే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా లేదు. అందువల్ల ఏం జరగాలి అంటే ప్రభువుని యేసును ఆయన శిలువను వెతుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. శిలువ లేకుండా వెంబడించే కార్యక్రమం కాదు. అనేక మంది శిలువను ఇసిరిపడేసి వెంబడిస్తున్నారు ప్రభువుని యేసును, అంగీకరించబడే కార్యక్రమం కాదు. అందువల్ల దైతాన్ని మన వారికి తెలిసింది. ప్రభువుని యేసు వెంబడిపడటానికి అనేక మంది ఇష్టపడుతుంటారు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అనేది నక్కలకు బరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి. నాయన నాకు చోట్లేదు అక్కడ నీ హృదయంలో. నీ కుయుక్తికి ఉంది, నీ అస్థిరత్వం ఉంది, నీ సొంత ఆలోచనకు ఆ స్థలం ఉంది, కానీ నాకు చోట్లేదు, లాభం లేదు, ఓపెన్ చేసి. ఇంకొకటి వచ్చి నేను వస్తాను, ఎంత వస్తాను అంటే ముందు మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తాను అంటే
ఇంట్లో పర్మిషన్ తీసుకొచ్చే పరిస్థితి నాకు అవసరం లేదు. నాకటి మీరు చేయి వేసావు, వెనక్కి తిరిగి చూసేవాడు నా పాత్రుడు కాదు. ఇంకొకటి పర్మిషన్ తీసుకున్నాడు, వెంబడించాల్సిన అవసరం లేదు. ఇష్టపూర్వ స్వేచ్ఛగా ప్రభానేశ్వరుని వెంబడించే ఒక వ్యక్తులు కావాలి ఈరోజు. ప్రభానేశ్వరుని స్వేచ్ఛగా వెంబడించే మనుషులు శిలువ యందు అతిశయించేవాళ్ళు, శిలువ వార్తను ప్రకటించేవాళ్ళు, శిలువను నిందను సహించేవాళ్ళు, శిలువ మార్గంలో నడిచేవాళ్ళు, ప్రభానేశ్వరును ఆశ్రయించేవాడు. అవసరమైతే ప్రాణాన్ని కూడా సైతం ప్రభు కొరకు ద్వేషించే మనుషుడు ఆయన శిష్యులు ఉంటారే తప్ప కేవలం అభిమానం చూస్తూ వచ్చి కూర్చుండే వాళ్ళు అందరూ ప్రభాని శిష్యులు కావడానికి అవకాశం. అర్థం అయితేనే మనం ఆలోచించండి. ప్రభానేశ్వరు భూమి మీద జీవించిన దినాల్లో ఎవరిని అంగీకరించారు, ఎవరిని నిరాకరించారు సమాచారం అని వెళ్తాం. తండ్రి శవం ఇంటికాడ ఉందంట. ఈ కుర్రాడికి మీటింగ్లో ఏం పని, ప్రభుత్వం నేస్తే ఏం పని? ఇంటికాడ మీరు మన శవం ఉంది ఇంటికాడ కదా, అక్కడ కదా నువ్వే కార్యక్రమాలు జరిగించాలి కాదు. నా ప్రభు యేసు నాకు ప్రాముఖ్యం, ఆయనతో సహవాసం నాకు ప్రాముఖ్యమైంది. తండ్రి శవాన్ని ఎప్పుడైనా పద్ధతికి కనుక, కానీ ప్రభు యేసు యొక్క సహవాసాన్ని నాకు కావాలని వాంఛించే వ్యక్తులు కావాలి. ఆయన కూడా చెప్పేశాడు. మరి ఏం చేయమంటావు? నీ తండ్రిని పాతిపెట్టి శవాన్ని పాతిపెట్టుకొని 300 మంది ఉన్నారు, అక్కడ చచ్చినవాడు 300 మంది ఉన్నారు. నువ్వు చచ్చినవాడు కాదు, నువ్వు సజీవుడు కాబట్టి నువ్వు నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించు. తల వంచి వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. శిలువను వార్తను కాబట్టి ప్రభు యేసును వెంబడించే మనుషులు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కార్యక్రమం, శిలువను వార్తను గురించి మాట్లాడే కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంటుంది. మనుషులతో కూడారు అనుకో, కూడిన తర్వాత ఏదో శోధనకి వెళ్ళి గాసిప్కి వెళ్ళిపోతుంటారు, ఏదో సంగతులు కానీ రకరకాల సంగతులు మాట్లాడుతుంటారు. కానీ కృష్ణ శిలువ గురించి మాట్లాడేవాడు ఉండరు, సువార్తను గురించి మాట్లాడేవాడు ఉండరు, ఆత్మ సంబంధం సమాచారం గురించి మాట్లాడేవాడు ఉండరు. ఏదో సోది గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏదో సోది గురించి మాట్లాడేది నీవు కృష్ణ శిష్యుడు అవడానికి అవకాశం ఉండదు. నీ ప్రాముఖ్యమైన టాపిక్ ఏంటంటే కృష్ణకు ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన శాఖ కార్యక్రమం, వ్యక్తి సువార్త వచ్చిన ప్రాముఖ్యమైన సమాచారం మధ్యలో ప్రాముఖ్యం ఉండకపోతే నువ్వు ఆయన శిష్యులు అవడానికి అవకాశమే ఉండదు అని సమాచారం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంగతిలో మాట్లాడుకోవడానికి అవసరం ఉంది. టాపిక్లు మాట్లాడారు కాబట్టి రాజకీయాలు మాట్లాడుతుంటారు, లేకపోతే కుటుంబ సమస్యలు మాట్లాడతారు, లేకపోతే వాడి సంగతి వీడి సంగతి అంటాడు. ఎవడో సోదరుల సంగతి మాట్లాడతాడు, కానీ కృష్ణ సంగతి అయితే ఇది మనుషులు అయితే మాట్లాడే మనుషులు లేస్తాడు. అందువల్ల వాస్తవానికి ఏం జరుగుతుందంటే నా శిష్యులు కానేరదు. ప్రభానేశ్వరు ఏం చెప్పాడు అంటే ముందు నుంచి లేపబడిన తర్వాత పునరుద్ధరణ ప్రభానేశ్వరు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. ఈ రోజున సువార్త చేత ఈ ప్రాంతం నింపబడి ఉండాల్సిన అవసరం, సువార్త చేత నింపబడాల్సిన అవసరం. సువార్త నింపే కార్యక్రమం ఏది మనం చేయటంలా. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, ఇంటికి వెళ్ళిపోయామా. సువార్త ప్రకటించే కార్యక్రమం ఏది చేపట్టలేదు క్రీస్తు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు అభిమానులుగా జీవితం కొనసాగిస్తారు? అభిమానంతో ప్రభావం ఏం చెప్పండి, నా శిష్యులు కానేరడు. శిష్యులు కాకపోతే నిత్యత్వం ఉండటానికి అవకాశం ఉండదు. దయతో మనవలకించండి. శిష్యులకు అనుగ్రహించబడిన ఆధిక్యం ప్రత్యేకించి గ్రంథాల్లో రాబడుతుంది. మత్తయి లోకాసు వార్త 10వ అధ్యాయంలో సువార్త ప్రకటించి వచ్చి 17వ వచనం నుండి 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి
ప్రభువా దయ్యములు కూడా నీ నామం లోబడుచున్నవని నాకు చెప్పగా సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడిపోయి చూచితిని పాములను తెగ త్రొక్కుటకును నరికించి అనిపించున్నాను హాని చేయదు సంతోషింపక మీ పేరులో పరలోకమందు రాయబడి ఉన్నవని పరలోకంలో పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి. శిష్యుల పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి శిష్యుల యొక్క ప్రత్యేకత ఏమంటే ఎవరి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్న వాళ్ళు కాబట్టి ప్రభువైన యేసు శిష్యులు కొనుక్కించిన ఆధిక్యతలో శిష్యులు వచ్చేసి ప్రభువును సువార్త ప్రకటించి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాచారం ఏమంటే ప్రభా నీ నామం చేస్తే దయ్యాలు కూడా మాకు లోపడుతున్నాయి అనేసారు. దయ్యాల్లో పడడం అది గొప్ప సంగీతం కాదు. దాంట్లో శిష్యులకు దయ్యంలో పట్టడం గొప్ప సంగతి కాదు. అది గొప్ప సంగతి కాదు. శిష్యులకు దయ్యాల్లో పడతాయి అని సమాచారం. శిష్యులు కాని వాళ్ళని దయ్యాలు వ్యతిరేకిస్తాయి. వ్యత్యాసం అది రెండుకి వచ్చాయి. 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయంలో దయ్యాలు లేచి మీద పడ్డాయి, ఇబ్బంది పడ్డాయి, పెట్టిన పరిస్థితులు కనబడుతుంటాయి. చదువుతాం 14 వచ్చిండి. కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగే చేయుచుండిరి. దయ్యము నేను యేసు ఎరుగుదును, పౌలు కూడా ఎరుగుదును. అరే మీరెవరు అని చెప్పండి. దయ్యాల మీద పడ్డాయి. ఎరిగి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై దారిని తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి అన్ని సమాచారం. కాబట్టి క్రీస్తు శిష్యుడు అయితే దయ్యాలు నీకు లోబడతాయి. శిష్యుడు కానివాడు దయ్యాల మీద ఉచ్చాటం చేస్తే దయ్యాలు నీ మీద పడతాయి. దయ్యాలు నీ మీద పడతాయి. నువ్వు శిష్యుడు కాకపోతే దయ్యాలు నీ మీద పడతాయి. శిష్యుడు అయితే దయ్యాలు నీకు లోబడతాయి. వ్యత్యాసమని ప్రత్యేకించి కాబట్టి ప్రభువైన యేసు యొక్క శిష్యుడు వచ్చేసి ప్రభువా దయ్యాలు కూడా మాకు లోబడ్డాయి. నువ్వు శిష్యుడు అయితే దయ్యాలు నీకు లోబడతాయి. అది గ్యారంటీ సమాచారం. నువ్వు శిష్యుడు కాకపోతే దయ్యాలు నీ మీద పడతాయి, నిన్ను ఏడు వేధిస్తాయి. అది గుర్తుపెట్టుకో. దయ్యం కాబట్టి శిష్యులకు ఉండే విశేషమైన సమాచారం అది. దయాలు మాకు ఉడబడతలే ప్రభావ నీ నామం అంటే చెప్పారు. అది పెద్ద విశేషమైన సమాచారమే కాదు. పాములను తెలతొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుకుంటారు. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. గ్యారంటీ, నాకు గ్యారంటీ. ఏది మీకు హాని చేయదు. దయ్యంలో పడేను కానీ సంతోషపడకండి. పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయన్న సమాచారం సంతోషించండి. శిష్యులు సంతోషించవలసిన సమాచారం ఏమంటే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయంటే పరలోకపు వారసులు మీరు. పరలోకపు రాజు యొక్క వారసులు మీరు. పరలోకపు తండ్రి యొక్క ఆస్తికి హక్కుదారులు మీరు. శిష్యులు హక్కుదారులు. పరలోకపు తండ్రి ఆస్తికి హక్కుదారులు శిష్యులు అయిన వారు. కాబట్టి వాళ్ళు శిష్యులుగా ఉండటం అనే ఒక విశేషమైన సమాచారం ఆలోచన చేయటం తప్పాలి. చెప్పాడు ప్రత్యేకించి ఏం చెప్పాడు అంటే 1 పేతురు 1వ అధ్యాయంలో 5-6 వచనాలు రావు. 1 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాల్లో శిష్యుల గురించిన హామీ బయలుపరచబడటం సిద్ధంగా ఉన్న రక్షణ కలుగునట్లు దేవుని శక్తి మీ కొరకు స్వాస్థ్యమైన తండ్రి ఆస్తి మీ కొరకు పరలోకంలో భద్రం చేయబడి ఉంది. శిష్యులైన వారికి
అందువల్ల నువ్వు శిష్యుడవా? శిష్యుడు అయితే అభిమానులు కాకుండా మేము అభిమానం కేవలం శిష్యుడు అయితే క్రీస్తు శిలువను ఎత్తుకొని ఇవ్వబడించాలా? క్రీస్తు శిలువని గురించిన సందేశం మాట్లాడుతుండాలా? క్రీస్తు శిలువను గురించిన అవసరమైతే అవమానం అనుభవించడానికి సిద్ధపడి ఉండాలా? క్రీస్తు శిలువ ఎందుకు అతిశయించుతూ ఉండాలా? క్రీస్తు యొక్క శిలువ వార్తను గురించిన ప్రకటన చేస్తుండాలా? శిష్యుడైన వారు. అందువలన నువ్వు శిష్యుడు అభిమానమో నువ్వు తేల్చుకొని ఏదో ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు అభిమానివి అయితే కేవలం ఏమీ పొందటానికి అవకాశం ఉండదు. అక్కడ దేవుని సమకూర్ణ ఏం పొందటానికి అవకాశం. అభిమానులు చూస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. బాధ్యత వహించేవాడికి అభిమానులు కాదు. కాబట్టి కృష్ణ శిష్యులుగా ఉండకూడేవాడు గురువు ఉన్నట్టయితే సమాచారం ఇది. నీ శిలువను ఎత్తుకుని అది వెంబడించాలి. బాధ్యతతో కూడిన జీవితం జీవించాలి. శిలువ వార్తను ప్రకటిస్తుండాలి. శిలువ ఎందుకు అతిశయిస్తుండాలి. శిలువను గుర్చిన సందర్భంగా పొందాల్సిన అవసరమైతే హింస పొందాల్సిన అవసరం ఉంటుంది. శ్రమానుభవం అనుభవించాలి. అందువలన నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా మీరు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితో సంబంధం కలిగి ఉన్నారో, సంబంధం కలిగి ఉన్న ప్రతి చోట నోరు తెరిచి ప్రభునేసుని గురించి మాట్లాడండి. ఆయన శిలువ సందేశాన్ని మనుషులకు వినిపించండి. ఎక్కడ ఉన్నా ఎక్కడకుండా ఎవరితో మీ సంబంధం ఉందో, ఎవరితో మీరు కలుసుకుంటారో, ఎవరితో మాట్లాడుతుంటారో, మీరు కలుసుకుని మాట్లాడుతున్న వాళ్ళతో శిలువ సందేశాన్ని గురించి మాట్లాడుతుండండి. శిలువ ఎందుకు అతిశయించండి. అలాగ చేసి ఆయన శిష్యుడిగా ఉంటే కృప అనుభవించడానికి అవకాశం ఉంటుంది. శిష్యులకు పరలోకంలో పేర్లు రాయబడి ఉన్నాయి. భూమి మీద ఉన్న ఏ తెగులు ఏ హాని చేయదు. పాములు తేడా త్రొక్కుటానికి అధికారం ఉంది. లోకం నుండి దుష్టత్వం వల్ల ఏది హాని చేయదు. నీకు అది హాని చేయదు. హామీ శిష్యులకు సంబంధించిన హామీ అది. నువ్వు శిష్యుడు అయితే ఏది హాని చేయదు అనేది గ్యారెంటీ. పరలోకంలో పేర్లు ఉన్నాయి. దయ్యాలు నీకు లోబడతాయి శిష్యులకు జరిగే కార్యక్రమం. కాబట్టి శిష్యత్వ జీవితం జీవిస్తూ కృప అనుభవించి దేవుని ఇంటిలో వారసులుగా జీవితం కొనసాగించాలని, దానికై సిద్ధపడాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనం చేస్తూ నమస్కారం.